2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే అండి. చాలా రోజులు అయిపోయింది మేడం మీరు వచ్చి. యాహ్! ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను మేడం. మేడం ఒక క్వశ్చన్ ఏంటి అని అంటే కామెంట్లో వచ్చింది. ఏంటంటే ఒక ఆవిడ ఏం మెసేజ్ పెట్టిందంటే, నాకు పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు, మా హస్బెండ్ అంటే నాకు చాలా ఇష్టం, ఇద్దరం ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాము. ఏమైందంటే వాళ్ళ హస్బెండ్ అంట ఎక్కువ జాబ్కి వెళ్తూ ఉంటాడు. సో ఏంటి అంటే ఎక్కువ బయటనే ఉండడం వల్ల తన దగ్గర ఎక్కువ స్పెండ్ చేయలేకపోవడం వల్ల ఏంటి అంటే కొన్ని రోజులకి ఇలా సోషల్ మీడియాలో మెసేజ్లు చూస్తూ పోస్టులు పెడుతూ అలా అలా ఒక పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే వీడియో కాల్, మెసేజెస్, ఇంకా వాళ్ళ హస్బెండ్ని వదిలేసి తన దగ్గరికి వెళ్ళిపోయే రేంజ్కి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. అయితే ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే అతనితో ఓవర్కమ్ అయ్యి బయటికి రాలేకపోతున్నాను. అతను వదిలేసి నేను ఎలా రావాలి బయటికి? నా హస్బెండ్ అంటే నాకు చాలా ఇష్టం, నా పిల్లలంటే నాకు చాలా ఇష్టం. సో నా పిల్లలతో నేను ఉండాలనుకుంటున్నా, కానీ ఆయనకు మెసేజ్ చేయకుండా, ఆయనకు కాల్ చేయకుండా ఉండలేకపోతున్నాను. ఆయన కావాలనిపిస్తుంది, కానీ నాకు ఆయన వద్దు, నాకు నా హస్బెండే కావాలి. నేను ఏం చేయాలి? దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అని చెప్పి. ష్యూర్ అండి. యాక్చువల్లీ చూడండి, మీరు అడిగిన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, జాగ్రత్తగా చూసుకుంటే మనం. ఎందుకంటే చూడండి, ఇప్పుడు తన ఇదేంటి, హస్బెండ్ ఇష్టము, పిల్లలు ఇష్టము, నాకు ఫ్యామిలీ కావాలి, కానీ ఆ పర్సన్ ఏదైతే ఉన్నారో ఆయనకి నేను అట్రాక్ట్ అయిపోయాను. నాకు ఆయనతో మాట్లాడలేకుండా, ఆయనతో నేను కాంటాక్ట్లో లేకుండా నేను ఉండలేకపోతున్నాను. ఎందుకంటే ఆవిడ చెప్పారు రీజన్. హస్బెండ్ ఎవ్రీ టైం ట్రావెలింగ్లో ఉన్నారు. ప్రేమ లేదా అంటే ఉంది, ఆయన ట్రావెల్ చేస్తుంది, డబ్బులు సంపాదిస్తుంది ఫ్యామిలీ కోసమే, అది కూడా తనకు తెలుసు. కానీ మ్యారేజ్లో ఏంటంటే ఎనీ రిలేషన్షిప్ అండి, మ్యారేజ్ అనే కాదు, ఫ్రెండ్షిప్ అనే కాదు, ఏదన్నా కూడా కమ్యూనికేషన్ అండి. కమ్యూనికేషన్ లేనిది ఏమైపోతుందంటే ఒక వెలితి ఏర్పడుతుంది, ఒక గ్యాప్ ఏర్పడిపోద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇద్దరు బ్రదర్స్, మన ఇంటి దాంతోనే మనం రిలేట్ చేసుకుందాం. ఈదర్ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్, మనం కలిసి పెరుగుతుంటాం. అవును, ప్రతిరోజు అన్నీ షేర్ చేసుకుంటాం. అవును. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ కెరియర్ కోసమనో, చదువు కోసమనో, మనం అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళడము, అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళడము, మనం హైదరాబాద్లో ఉండడం, సిస్టర్ బెంగళూరులో ఉండడం, లేకపోతే మనం భువనేశ్వర్లో ఉండడం, సిస్టర్ మణిపాల్లో ఉండడం, ఏదో ఒకటి జరుగుతుంది. ఇలా ఏమైపోతుంది, గ్యాప్ ఏర్పడుతుంది. అప్పటిదాకా మనం అంత భూజంగా మనం షేర్ చేసుకుంటున్నది నెమ్మదిగా గ్యాప్ ఏర్పడిపోతుంది. అక్కడ ఏమైపోతుంది, మనం ఇంకో ఫ్రెండ్ని ఎత్తుక్కుంటున్నాం. అవునా? ఇక్కడ ఏంటి, రిలేషన్లోనే ఏం చేస్తున్నాం, మనము మనతో డిస్కస్ చేసుకునే వాళ్ళు మన దగ్గర లేరు, వాళ్ళకి టైం లేదు, మనకు స్పేర్ చేయలేకపోతున్నారు, కాబట్టి మనం ఇంకో ఫ్రెండ్ని ఎత్తుక్కుంటున్నాం. ఏం చేయడానికి? ఇంటెన్షన్ బ్యాడ్ కాదు, కమ్యూనికేషన్, షేర్ చేసుకోవడానికి. హ్యూమన్ మెంటాలిటీ ఎలా అండి, మీరైనా నేనైనా, నాకు ఈరోజు ఏదో జరిగింది, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను నా మనిషి అన్న మనిషితో నేను షేర్ చేసుకోవాలి. ఎందుకంటే నాకు ఈరోజు జరిగిన వాటిల్లో ఎన్నో డౌట్స్ వస్తాయి, నాకు ఇవాళ జరిగిన వాటిలో ఎన్నో హ్యాపీనెస్ ఉన్నాయి, నాకు ఇవాళ జరిగిన వాటిల్లో ఎన్నో లోటుపోతులు ఉన్నాయి. ఇవన్నీ నేను షేర్ చేసుకోవాలి. నేనే పెట్టుకోలేను కదా, నేను రోబోన్ కాను కదా, నేను షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకోవాలంటే నాకు మనిషి కావాలి. నాకు ఆ మనిషి లేనప్పుడు ఇంకోటి ఏంటి, ఆ మనిషి పిల్లలు ఉన్నారు ఆవిడ చెప్పిన ప్రకారం. ఇప్పుడు పెద్దవాళ్ళ మైండ్ సెట్ వేరే ఉంటుంది, మెచ్యూర్డ్గా థింక్ చేస్తాం మనం. పిల్లలతో షేర్ చేసుకోలేనివి ఎన్నో ఉంటాయి. ఇప్పుడు సోయిన్సో డిస్కషన్ అయిందో, సోయిన్సో ఇన్లాస్తో డిస్కషన్ అయిందో, పేరెంట్స్తో డిస్కషన్ అయిందో, ఇలా జరిగిందని చెప్పి పిల్లలతో మనం డిస్కస్ చేయలేం. ఎంత ఎదిగిన పిల్లలైనా కానీ ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ దాటి మనం అయితే డిస్కస్ చేయలేం. సో ఏంటంటే మనం మన ఏజ్ ప్రకారం కానీ, మన ఆలోచన శైలితో కలిసే వాళ్ళు కానీ, మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు కానీ మనం వెతుక్కుంటాం. అది బెటర్ హాఫ్ అయితే చాలా మంచిది, మనం షేర్ చేసుకుంటాము. అందుకే అంటా చూడండి, ఫ్యామిలీ టైం రోజు అంతట్లో అట్లీస్ట్ 1/2 hour to 1 hour ఫ్యామిలీ టైం తీసుకోవాలి. ఎందుకంటే ఈ గ్యాప్స్ ఫిల్ చేయడానికి. ఎందుకంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా హౌస్ వైఫ్ కానివ్వండి, వర్క్ వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, దే ఆర్ టోటలీ బిజీ ఫ్రమ్ మార్నింగ్ టిల్ ఈవినింగ్. ఈవినింగ్ అట్లీస్ట్ 1/2 hour 1 hour నా మనిషితో నేను డిస్కస్ చేసుకోవడానికి, కనీసం మాట్లాడద్దు, కూర్చుంటే కూడా ఆ మోరల్ సపోర్ట్ ఉంటుంది. ఆ సపోర్ట్ దొరికింది అనుకోండి, వేరే వాళ్ళని ఎత్తుక్కునే పని ఉండదు.
ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరైతే కమెంట్లో వాళ్ళు హెల్ప్ ఏదైతే సీక్ చేశారో అక్కడ మెరైటల్ కౌన్సిలింగ్ వాళ్ళు అటెండ్ అవ్వాలండి. మెరైటల్ కౌన్సిలింగ్ అటెండ్ అయితే ఏంటంటే మనము ఆ గ్యాప్స్ ఏదైతే ఏర్పడుతుందో హస్బెండ్ వైఫ్ మధ్య ఏదైతే గ్యాప్ ఏర్పడిందో ప్రేమ లేక కాదు అక్కడ, కానీ ఏదో లోటు ఉంది. ఆ లోటు వాళ్ళు రికగ్నైజ్ చేసుకోలేకపోతున్నారు. ఆ లోటు ఏంటన్నది మనం రికగ్నైజ్ చేసి దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి అని చెప్పి మనం హెల్ప్ చేస్తాం. ఆ హెల్ప్ చేస్తే ఏమవుతుందంటే ఈ గ్యాప్ అన్నది తగ్గిపోతుంది, మనకి మైండ్ అన్నది అటు డైవర్ట్ కాకుండా ఉంటుంది. సింపుల్ లాజిక్ అండి. మనకి ఇంట్లో ఫుడ్ దొరుకుతుంది, అంతా ఉంది, ఇది అది అమ్మ దగ్గర ఉన్నంతసేపు హ్యాపీగా మా అమ్మ వండి పెడుతుంది, ఇది కాదు ఎన్ని వంకలు పెట్టినా మంచిగా వండి పెడితే తింటాం. సడన్గా హాస్టల్కి వెళ్తాం, కష్టాలు మొదలైపోతాయి. ఆ బయట ఫుడ్ రుచి అనిపించదు, పచ్చి అనిపించదు. అదే అమ్మ వండుతుంటే అన్ని వంకలు పెట్టి అదే వంక పెడుతూనే తింటాం. ఆ బయట రుచి అనిపించదు, పచ్చి అనిపించదు. ఏం చేస్తాం? బయటకు వెళ్ళి హోటల్లో తినేస్తాం. ఆల్రెడీ మీరు హాస్టల్కి అమౌంట్ కట్టారు కదా, అయినా బయటకు వెళ్ళి హోటల్లో తింటున్నామా? ఖచ్చితంగా ఎక్స్ట్రా ఎఫర్ట్ తీసుకుంటున్నాం, ఎక్స్ట్రా ఛార్జ్ పెట్టుకుంటున్నాం, అన్నీ అవుట్ ఆఫ్ ద వే వెళ్తున్నాం. ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ దగ్గర వంకలు పెట్టినప్పుడు మనం బయటకు వెళ్తున్నాం. అవును, ఇదే జరుగుతుందండి రిలేషన్షిప్లో కూడా. సింపుల్ లాజిక్లో చెప్పాను, మనకు అర్థమైంది. ఎందుకంటే ఫుడ్ అంటే మనకు బాగా అర్థమవుతుంది. ఖచ్చితంగా. అందుకని ఏంటంటే సింపుల్ లాజిక్. నాకు ఇంట్లోనే నన్ను అర్థం చేసుకునే మనుషులు ఉంటే, నాకు ఇంట్లోనే నేను కమ్యూనికేట్ చేసుకోవడానికి నాకు ఒక మనిషి కానీ సాధన కానీ ఏదైనా ఉంటే నేను బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, ఆ హోల్డ్ అన్నది ఖచ్చితంగా వచ్చేస్తుంది. మేడం, మీరు చూసిన కేసెస్లో మీరు ఎన్నో కేసులు చూస్తూ ఉంటారు. ఇలా మీ అపాయింట్మెంట్ కోసం ఎంతోమంది వస్తూ ఉంటారు. ఇలాంటి క్లయింట్లో ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇలాంటి సిచ్యువేషన్ యాక్చువల్లీ ఇప్పుడు అందరూ బిజీ అయిపోయారు కాబట్టి, హస్బెండ్ కానీ వైఫ్ కానీ బిజీ అయిపోయారు కాబట్టి ఆల్మోస్ట్ 50 to 60% మనకి ఇలాంటి కేసెస్ వస్తాయండి. ఓకే, అందులో పర్ఫెక్ట్గా రెక్టిఫికేషన్ ఇచ్చి వాళ్ళ లైఫ్ పర్ఫెక్ట్గా, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ పర్ఫెక్ట్గా నడుచుకునేలాగా మనం హెల్ప్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇష్యూయే లేదండి, కంఫర్టబుల్గా దీని నుండి బయటికి రావచ్చు. అది పెద్ద ప్రాబ్లమే కాదు. అంటే చాలామంది ఏంటంటే మేడం, ఇప్పుడున్న జనరేషన్లో ఇటు వైఫ్ బిజీ అండ్ హస్బెండ్ బిజీ, మీరు చెప్పినట్టుగానే ఖచ్చితంగా అవుతుంది. దీనివల్లనే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఉందో అది చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది చాలామంది మధ్యలో. వీటి వల్లనే డివోర్స్ అవ్వడం కానీ, లేదంటే సపరేట్ ఫ్యామిలీలు అయిపోవడం, సపరేట్ బెడ్రూమ్లో ఉండడం, నీ పన్ను చూసుకో, నాకంటే పనే ఎక్కువ అయిపోయింది కదా అని మాట్లాడే వాళ్ళు ఎంతోమంది అయిపోయారు. ఇలాంటి వాళ్ళు వీళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకొని, కొంతమంది ఏంటంటే దీనివల్ల తెలియని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు. అరే నా పనిలో నేను చాలా బిజీగా ఉన్నాను కదా, కనీసం అర్థం చేసుకోవట్లేదు నా వైఫ్ నన్ను. లేదంటే హస్బెండ్ అయినా సరే నా వైఫ్ నన్ను కాదని చెప్పేసి వర్క్లో బిజీ అయిపోతుంది, నన్ను పట్టించుకోవట్లేదు అని అంటే ఏంటి, అసలు బయట ఏం చేస్తుంది అనే టైప్లో కూడా అనుకునే వాళ్ళు ఇంకెంతోమంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళు మీ సెషన్ తీసుకొని మిమ్మల్ని కలవాలి అండ్ ద బెస్ట్ రిజల్ట్ తీసుకోవాలి అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వచ్చు అంటారండి? ఈ కింద నంబర్ స్క్రాల్ అవుతుంది చూడండి, ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మా ఎగ్జిక్యూటివ్ మీకు అవైలబుల్ స్లాట్స్ చెప్తారు. మీరు ఆ స్లాట్ ప్రకారం ఏంటంటే ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా కాంటాక్ట్ చేయొచ్చు. మీరు మనం కలిసి ఎటువంటి ప్రాబ్లంకైనా సొల్యూషన్ మనం తీద్దామండి. చాలామంది ఫ్యామిలీలో ఇది కూడా జరుగుతుంది మేడం. ఏంటి అంటే పిల్లలు పేరెంట్స్ మాటలు వినట్లేదు మేడం. ఏంటి అని అంటే పబ్స్ అని చెప్పి సినిమాలు ఇలా తిరగడాలు బాయ్స్ తోటి, కొంతమంది ఆడపిల్లలు అబ్బాయిలు ఎవరైనా సరే పేరెంట్స్ మాటలు వినట్లేదు, ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేసుకోవడం, టైం సెన్స్ లేకుండా తిరగడం, తాగడం, ఇవన్నీ చేస్తున్నారని. నా పిల్లలు చిన్నప్పటి నుంచి చాలా బాగా చదువుకునే వాళ్ళు ఇప్పుడు నా మాట వినట్లేదు అని చెప్పేసి ఇంకొంతమంది పేరెంట్స్ సఫర్ అవుతూ ఉన్నారు. కొంతమంది జాబ్ ప్రెషర్ ఎక్కువ అవడం వల్లనో, లేదంటే బిజినెస్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చో కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ఈ డిప్రెషన్ నుంచి బయటికి రావడం కావచ్చు, లేదంటే కొంతమంది చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. ఎవరికైనా షేర్ చేసుకుంటే బయటికి వెళ్ళిపోయిద్దేమో, ఎవరికైనా తెలుస్తుందేమో అని చెప్పి కొంతమంది షేర్ చేసుకోలేకపోతున్నారు. ఇలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అండ్ మీకు షేర్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళు అడుగుతున్నారు చాలామంది. కానీ ఒకటి ఏంటి అంటే నేను ఏమైనా చెప్పుకుంటే మళ్ళీ అది బయట తెలుస్తుందేమో అనే భయం కూడా ఉంది. ఆ సందేహమే అక్కర్లేదండి. మీరు ఏది చెప్పినా కూడా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. మీరు చెప్తారు, నేను వింటాను, దానికి సొల్యూషన్ తీసుకుంటాను అంతే. థర్డ్ పర్సన్ కూడా, మీకు ఎవరైతే ఎగ్జిక్యూటివ్ మీ స్లాట్ బుక్ చేస్తారో సెషన్ కోసం, వాళ్ళకు కూడా ఆ విషయం ఏంటి అన్నది తెలియదు. సో అంత మేరకు కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ అవుతుంది. మీరు అవుట్ స్టేషన్ నుండి, దూరం నుండి కాంటాక్ట్ చేస్తున్నారో ఆన్లైన్ సెషన్ బుక్ చేసుకోవచ్చు, లేదు దగ్గరలో ఉన్నారో ఆఫ్లైన్ సెషన్ బుక్ చేసుకోవచ్చు. ఎలా అయినా కూడా కంఫర్టబుల్గా సేమ్ రిజల్ట్తో పర్ఫెక్ట్గా 100% రిజల్ట్ మీకు దొరుకుతుందండి, కాన్ఫిడెన్షియాలిటీతో. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ప్లెజర్ అండి. సో చూసారు కదండి వీడియో.
డాక్టర్ వాసవి గారిని అప్రోచ్ అయ్యి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే, పర్సనల్గా బయటికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మీరు షేర్ చేసుకోవాలి, చెప్పుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే మేడం అవైలబుల్ స్లాట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా డైరెక్ట్గా వచ్చి కలవచ్చు, మాట్లాడవచ్చు. ఏదైనా సరే చాలా సీక్రెట్గా ఉంటుంది. హ్యాపీగా మీకు కావాల్సిన రిజల్ట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.